వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. 2025 నాటికి బందర్ పోర్టు పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 3,669 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ పోర్టు పనులు వైసీపీ ప్రభుత్వంలో వేగం లేకపోవడంతో 24% మాత్రమే పూర్తయ్యాయన్నారు. బందర్ పోర్టు పనులను పరిశీలించిన సీఎం పనుల పురోగతిపై పోర్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి అవసరమున్న మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామన్నారు. పోర్టు పనులు పూర్తయితే మొదట 4 బెర్తులు ఏర్పాటవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్తుల దాకా ఏర్పాటు చేయవచ్చన్నారు. పోర్టు పూర్తయితే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, రాజధాని అమరావతికి కూడా ఈ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్, స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు. పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బెర్తులు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, వాటర్ సప్లై కానీ, ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రెండోది ఇసుక కూడా కొరత ఉందని చెప్పారు. అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ, లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్టు కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ, తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంత మునిపే చెప్పాను, ఆ పనులన్నిటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా. హైదరాబాద్ లోని దుండిగల్లో అవధూత దత్తపీఠంలో దత్త మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అవధూత దత్తపీఠం ప్రపంచ పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గతంలో ఇదే ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాలని, ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందన్నారు. ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెంది ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారి ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మైసూరులో నిర్వహించిన కార్యక్రమం దుండిగల్లో జరిపించడం స్వామివారు తీసుకున్న గొప్ప నిర్ణయమన్నారు. ఈ నిర్ణయం ప్రజలందరికీ ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము
ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి, ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే, ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలనా వద్దా పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించారు మీరు రావాలి అని వారు నాకు చెప్పడం, వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉండే. స్వామివారి ఆదేశము, నేను ఇక్కడికి రావడము, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క ఒక శుభకార్యంలో పాల్గొనడము, ఇది తెలంగాణకు శుభసూచకము. తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము, సాంప్రదాయాలను కాపాడుతామో, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తిరుమల లడ్డూ అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అన్నట్లుగా ఉందని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. కల్తీ లడ్డూ వ్యవహారంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ కోరిందని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ను కూడా కోరామని తెలిపారు. లడ్డూ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా తమతో ఏకీభవిస్తోందని అన్నారు. మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసాం. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆయనను కోరాం. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకి కాంగ్రెస్ పార్టీ సుమోటో కింద దీన్ని తీసుకోవాలని, దర్యాప్తు జరిపించాలని లేఖ కూడా రాయడం జరిగింది. ఈరోజు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సుప్రీం కోర్టు ఈరోజు అనుకూలంగా చంద్రబాబు గారి సిట్టు మీద నమ్మకం లేదు, దర్యాప్తు కేంద్ర స్థాయిలో జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు స్పందిస్తుంది అని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేము కూడా ఇది వరకు ఈ మతాన్ని రాజకీయాలకు వాడొద్దండి అని సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన మాటే మేము గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చాం. చంద్రబాబు గారేమో లడ్డూని అడ్డం పెట్టుకొని శాంతి పూజలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఏంటది ప్రక్షాళన పూజలు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు వెరైటీగా ఒక్కొక్క పేర్లు పెట్టుకొని మతాన్ని కూడా రాజకీయాన్ని చేయడం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండించింది. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే కేంద్ర స్థాయిలో దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వెళ్తున్నామా మా స్టీల్ ప్లాంట్ కి? మేము కూడా వెళ్తున్నాం, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న అన్యాయం ఈ రోజు మొదలైంది కాదు. స్టీల్ ప్లాంట్ కు కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం, ఆ ప్లాంట్ నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి జరుగుతుంటే ఈ రోజు కేవలం 1 మిలియన్ టన్ మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది అంటే ఏ స్థాయికి దిగజార్చారో అర్థమవుతుంది.
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఓ సామాజిక మాధ్యమంలో ఒక ప్రకటన చేసిన సమంత మంత్రి సురేఖను సున్నితంగా మందలించారు. సమాజంలో నిలబడి పోరాటానికి ఎంతో ధైర్యం, బలం కావాలని, దయచేసి తనను చిన్నచూపు చూడొద్దంటూ ఒకంత హెచ్చరించినంత పనిచేశారు. ఓ మంత్రి మాటలకు విలువ ఉంటుందని గ్రహించాలని చురకలంటించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలంటూ హుందాగా హితవు చెప్పారు. విడాకులు తన వ్యక్తిగత విషయమని, దయచేసి దానిపై ఊహాగానాలు మానుకోవాలని పరోక్షంగా హెచ్చరించారు. తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడం అంటే ఇతరులు వాటిని తప్పుగా ప్రచారం చేయడం కాదని ఉద్బోధించారు. నాగ చైతన్య, సమంత విడాకుల విషయమై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేవని అన్నారు. సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించిందని తారక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. సమంత, నాగ చైతన్యాల విడాకులకు కేటీఆర్ కారణమని కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా నిరాధారిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మంత్రి తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని తన ట్వీట్లో రాసుకొచ్చారు. నేను నిన్న గాంధీ భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామండి. రాష్ట్రంలో రౌడీల పాలన, గూండాల పాలన, రాక్షస పాలన సాగుతుందని టీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలే నట్టనరి నగరంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్ పై హత్యకు కుట్ర పన్నారని విమర్శించారు. ప్రపంచ బ్యాంకుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల అవినీతికి తెరలేపారని, ఆ కుట్రను బీఆర్ఎస్ అడ్డుకునేది కాబట్టి కేటీఆర్ కాలువపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ కాన్వాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బయటికి పోగానే 20 నుంచి 30 మంది వచ్చి కారు మీద దాడి చేసిండ్రు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నగర పోలీస్ కమిషనర్ గారిని, మరి కేటీఆర్ గారి మీటింగ్ జరుగుతున్నది, మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు, బయట 100 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు గస్తీ జరుగుతూనే ఉన్నారు. మరి 20 మంది ఎక్కడికెళ్ళి వచ్చిండ్రు? 20 మందిని ఎందుకు మీరు అదుపులోకి తీసుకుపోలేదు? అదుపులో తీసుకొని వాళ్ళని నల్లకుంట పోలీస్ స్టేషన్లనో లేకపోతే అంబర్పేట పోలీస్ స్టేషన్లనో లేకపోతే గోషమాల్ స్టేడియంకో మమ్మల్ని తరలించినట్టు వాళ్ళని కూడా తరలియాలిగా. మరి వాళ్ళ ఫోన్లో ఎందుకు మీరు మానిటర్ చేయలేదు? మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయిండ్రు మీ ఇంటెలిజెన్స్ పోలీసులు? ఏం సమాధానం చెప్తారు? అది ఒక ఎత్తు అయితే, ఇక రెండవది మరింత పెద్ద, దాని మీద మరి పోలీసులు 363/2024 క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఇక విచిత్రం ఏందయ్యా అంటే
ఇప్పటికీ దాడి జరిగి 26 గంటలైంది కేటీఆర్ గారి మీద. 26 గంటలైనా నిందితులు పోలీసులకు దొరకలేదు. ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది తెలంగాణలో? ఆ దాడికి నాయకత్వం వహించిన ఈ మోతా రోహిత్ అనే వ్యక్తి ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టుకున్నాడు, నేను కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నా అని చెప్పి, స్టాప్డ్ కేటీఆర్ బీఆర్ఎస్ డంబర్పేట్ డిమాండింగ్ అని చెప్పి మొత్తం పెట్టుకున్నాడు. మీరు చూడండి. ఆయన కూడా ఈయన డైరెక్ట్గా నేను ఇది చేసినా అని చెప్పి గర్వంగా ఒక ట్రోఫీ లాగా ట్విట్టర్ పోస్ట్ పెట్టుకున్నాడు ఎక్స్లో. నేను ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్ వెతుకుతున్నారంట. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పోలీసు వాళ్ళు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ల గురించే చూస్తున్నారు. ఎవరికి చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం. పేదోడు ఇంటిపైకి బుల్డోజర్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పేదల ఇండ్లు కూల్చివేశారని, పేదల సమాధులపై సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలు తమ కష్టార్జితంతో ఒక్కో ఇటుగా పేర్చుకుని కట్టుకున్న ఇళ్లను కూలుస్తారా అని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే అందులో 50,000 కోట్లతో ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తరగతి గదిలో చదువుకున్నటువంటి సామాన్య విద్యార్థుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో ఒక ఉద్యమం లాగా, ఒక మిషన్ మోడులో పాల్గొనాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినోత్సవం దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వము మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. సరిగ్గా 10 సంవత్సరాల క్రితము మన దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు సరిగ్గా ఇదే రోజు స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో అన్ని రకాలుగా మన పరిసర ప్రాంతాలు స్వచ్ఛతగా ఉండాలి, మన మనస్సులు స్వచ్ఛతగా ఉండాలి, ఆ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు మన దేశంలో అనేక రకాల అభివృద్ధి చెందినప్పటికీ కూడా స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యం లేని కారణంగా, ప్రజల సహకారం అందని కారణంగా, ప్రజలు బాధ్యత తీసుకోని కారణంగా ప్రభుత్వం తరఫున పారిశుభ్ర కార్మికులు ఎంత పరిశుభ్రం చేసినప్పటికీ కూడా అది విజయవంతం కావటం లేదు. కాబట్టి ప్రజల భాగస్వాములు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితము ప్రారంభించారు. 10 సంవత్సరాల ఈ కాలంలో ఒకసారి చూసినట్లయితే దేశంలో కోట్లాది మంది ప్రజలకు మరి ఈరోజు హాస్పిటల్ ఖర్చు తగ్గింది. అనేక మంది ప్రాణాలు కూడా బస్తీలలో, స్లమ్స్ ఏరియాలలో కూడా శానిటేషన్ మీద దృష్టి పెట్టడంతో అది కూడా కొంత ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు చాలామందికి మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈరోజు ప్రాథమిక పాఠశాలలో చదివేటువంటి ఒక 2వ తరగతి 3వ తరగతి విద్యార్థి నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు, బస్తీలలో ఉండేటువంటి వృద్ధుల వరకు ఎవరు అడిగినా కూడా స్వచ్ఛ భారత్ ఏంది అంటే వెంటనే దీనికి అర్థం చెప్పేటువంటి ఒక చైతన్యము భారత ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని వర్గాలలో తీసుకురావడం జరిగింది. కార్మికులు ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు. దసరా వచ్చిందంటే వివిధ రకాల హంగులతో పూజా మండపాలు ఏర్పాటు చేసి దుర్గమ్మను కొలుస్తుంటారు. నవరాత్రి వేడుకలకు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కోల్కతాలోని కొందరు నిర్వాహకులు విభిన్నంగా పూజా మండపాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 8,000 మొక్కలతో ఎటు చూసినా పచ్చదనం కల్పించేలా దానిని తీర్చిదిద్దారు. వెదురు, తులసి, టమోటా, మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఇందుకోసం వినియోగించినట్టు నిర్వాహకులు చెప్పారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణకై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం చేసినట్లు వివరించారు. ఈ మండపాన్ని రూపొందించేందుకు 5 నెలల సమయం పట్టినట్లు చెప్పారు. వరంగల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడారు. మంత్రితో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు మహిళలు ఆసక్తి కనబరిచారు.
చుట్టూ పచ్చదనం, పరుచుకున్న కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అప్పుడప్పుడు అటుగా వెళ్తూ పలకరించే గజరాజులు. ఇలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఓ చెట్టుపై అందంగా కట్టిన ట్రీ హౌస్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన భ్రమరం సినిమా చిత్రీకరణలో భాగంగా నిర్మించిన ఈ ట్రీ హౌస్ ను ఇప్పుడు ది భ్రమరం వ్యూ పాయింట్ గా పిలుస్తున్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా కంతలూరులో ఈ అందమైన కొండ ప్రదేశం ఉంది. ఆఫ్ రోడ్ జీప్ సఫారీకి ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ అందమైన పర్యాటక ప్రదేశాన్ని మీరు ఓ లుక్కేయండి.